ఇక అప్డేట్ చూస్తే మంత్రి కోమటిరెడ్డికి మతి భ్రమించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి తాను విదేశాలకు వెళ్తే అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని చెప్పారు. రుజువు చేయకపోతే వెంకటరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. టీవీలో బ్రేకింగ్లు, స్క్రోలింగ్ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. నిరాధార నిందలు వేసి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డికి మతి భ్రమించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి తాను విదేశాలకు వెళ్తే అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని చెప్పారు. రుజువు చేయకపోతే వెంకటరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. టీవీలో బ్రేకింగ్లు, స్క్రోలింగ్ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేసుకోవడం మాని పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. నిరాధార నిందలు వేసి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మమతా ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని అవాస్తవ నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం తీవ్రంగా స్పందించారు. అంతేకాకుండా మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతు నుంచి ఆయనను వెంటనే డాక్టర్ చికిత్సుకోవడం మంచిదని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని,
చెప్పడానికి ఒక్క ఆరోపణ ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవం, కానీ అమెరికాకు వెళ్ళినట్టు ప్రభాకర్ రావును కలిసినట్టు ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే మాట్లాడారో అది పూర్తిగా అవాస్తవం, అబద్ధం అని చెప్పేసి కూడా కరాఖండిగా ఖండించారు. నేను అమెరికాకు వెళ్లి ప్రభాకర్ రావును కలిసినట్టు రుజువు చేస్తే అమరవీర స్థూపం ముందు ముక్కు నిలగాయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సవాల్ చేశారు. రుజువు చేయకపోతే వెంకటరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీర స్థూపం ముందు ముక్కు నేలకు రాయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సవాల్ విచ్చారు. నేను ఏ దేశం వెళ్ళానో, ఏ హోటల్లో ఉన్నానో తదితర వివరాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా పాస్పోర్ట్ సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తాను. పాస్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అండ్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయి. కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడడం ఆయన చౌకబారుతనానికి నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కోమటిరెడ్డి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో రావాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆధారాలతో రాని పక్షాన దేశ క్షమాపణ చెప్పి అమరవీర స్థూపం వద్ద ముక్కు నేలకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరోసారి కూడా ఆయన సవాల్ చేశారు. కోమటిరెడ్డి చెప్పిన తేదీన చెప్పిన టైంకి అమరవీర స్థూపం వద్ద నేను వస్తాను, మీరు ఆధారాలతో రండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. టీవీలో బ్రేకింగ్ స్కోరింగ్ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని పాలనపై దృష్టి సాధించాలని చెప్పేసి కూడా ఇదో పలికారు. నిరాధార నిందలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకుంటే చౌకబారు ప్రయత్నాలు మానుకొని కోమటిరెడ్డి గారు తన ఉండాలని నిలుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి అంటూ ఆ భగవంతుడిని మీకు సద్బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నానని చెప్పేసి కూడా మరోసారి కూడా పరోక్షంగా ఆయనను హెచ్చరించారు. అంతేకాకుండా కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా ప్రజల ఏదైతే అవాస్తవాలను, అబద్ధాలను ప్రచారం చేసి సభలు జరుపుకోవడం మానేసి వెంటనే పాలనపై దృష్టి సారించి పరిపాలన ప్రజలు ఖండించాలి, కానీ ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడడం ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.